ఎవరిని యాక్సెప్ట్ చేసేది లేదని కూడా చెప్తున్నారు. వీళ్ళ అభిమానం చూస్తుంటే ఏమనిపిస్తుందండి? వాళ్ళకి తెలుసు కాబట్టి కసిగా ఉన్నారు. కావాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని కోరుకుంటారు. ఎందుకంటే 360 రోజులు నేను ఇక్కడే ఉండి ఎవరు వచ్చినా కానీ 10 రూపాయలు ఖర్చు లేకుండా పని చేసి పెట్టాం కాబట్టి వాళ్ళకి అభిమానం ఆ విధంగా వచ్చింది. కురుగుంట్ల రామకృష్ణకి కొద్దిసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే హిపోక్రసీ తెలియదు, లౌక్యం తెలియదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఎత్తుగడలు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కన్నింగ్ లక్షణాలు ఏవీ లేవు. ఆ యాక్టింగ్ కూడా ఏం కనిపించట్లేదు. ఉన్నట్టు కుండబద్దలు కూడా చెప్పడం తప్ప వేరే యాక్టివిటీ ఏం కనిపించట్లేదు. ఎట్లా సస్టైన్ అవుతారని? ఆ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయగలిసింది చేస్తాం, లేకపోతే కాదు అబ్బాయి అని చెప్తాం. అంతేగాని యాక్షన్ చేసి డైరెక్షన్ మార్చి ఏం చేయాల్సిన అవసరం మాకు లేదు, చేయను కూడా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పర్టికులర్గా నా స్టైల్లో ఉంటాను కానీ ఇంకొకరి స్టైల్ నేను పోను. అది నెల్లూరు జిల్లా అనగానే బేసిక్గా నెల్లూరు పెద్దారెడ్లు అంటూ ఉంటారు. రెడ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా ఆ డామినేషన్ చాలా క్లియర్గా కనిపించింది. చాలా నియోజకవర్గాల్లో రెడ్లు మాత్రమే గెలవటం అనేది ఇక్కడ గమనించాం. ఈ ఎన్నికల్లో అది మారిందా? రెడ్ల ఆధిపత్యం నుంచి ఏమన్నా పార్టీ పికప్ అయిందా? అదేం లేదు, వాళ్ళ ఆధిపత్యం అనేది ఏమి లేదు. అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు కూడా ఏమి లేవు. మీరు అడిగేదానికి సమాధానం లేదు. అలాంటి సమస్యలు కూడా లేవు. రెడ్లు కావచ్చు, కమ్మోడు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసిపోతున్నారు. ఓకే, నేను కులం గురించి ప్రస్తావించట్లేదు. నేనేమంటానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో సీట్లన్నింటిలో కూడా విజయం సాధించింది. ఈసారి పసుపు జెండా అంటే మీ పార్టీ ఏమైనా పికప్ అయిందా అని అడుగుతున్నాను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో బ్రహ్మాండంగా పికప్ అయింది. ప్రజలకు కూడా తెలిసింది. వైఎస్ఆర్ పార్టీలో చేసిన కార్యక్రమాలు కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ ఏవి కూడా చేయాల. ఈరోజు తెలుగుదేశం ఏదైతే చెప్తుందో అవి ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నమ్ముతారు. సింపుల్గా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారండి? మరి ప్రజలే చెప్తున్నారు కదా.